ఈ నమశివాయ అనే మంత్రం కైలాసంలో నాట్యం చేస్తున్న పరమశివుడు చెప్పబడిందంట. ఎవరో నా భక్తుడు వేరే తపస్సులు చేస్తూ నన్ను పిలుస్తున్నాడని చెప్పి భూలోకంలో చూడగా భస్మాసుడైన రాక్షసుడు ఘోర తపస్సును పూని ఉన్నాడంట. క్షణ క్షణాలలో ఆ సదాశివుడు భూలోకం వచ్చి, భస్మాసుడా, ఇంత తపస్సును పూని నన్ను పిలిచావు కదా, ఏమి వరం కావాలో కోరుకున్నాడంట. అప్పుడు అన్నాడు భస్మాసుడు, స్వామి, నాకు మరణంలో నుండి వరాన్ని ప్రసాదించున్నాడు భస్మాసుడు. అప్పుడు అన్నాడు శంకరుడు, ఓరి భస్మాసుడా, పుట్టిన ప్రతి జీవి మరణించ తప్పదు కాబట్టి మరొక వరం కోరుకున్నాడు శంకరుడు. అప్పుడు అన్నాడు భస్మాసుడు దీర్ఘంగా ఆలోచనలు పడి, స్వామి, అది ఇవ్వకపోతే కానీ నేను ఎవరి ఎత్తు మీదగా చేయబెడతాను, వారు భస్మం అయిపోయారని అన్నాడు భస్మాసుడు. తపస్సుకు మెచ్చిన శంకరుడు తదాస్తు అన్నాడు. ఆ ప్రదేశానంతడు అన్నాడు భస్మాసుడు, అసలు వచ్చింది శంకరుడే కాదు, నా తపస్సుని భంగం కలిగిస్తానికి ఇంకెవరు వచ్చాడేమని చెప్పి వరమిచ్చాడు కదా శంకరుడు. వారి శిరసను చేయబెడతామని చెప్పి చూస్తున్నాడు. ఎవరూ కనపడతారా పాపం ఎదురుగా కనపడుతున్నాడు శంకరుడు. ఎవరైతే ఏమలే, ఈ శంకరుడితో నాకు పని అయిపోయింది కదా, అతని నెత్తిని మీద చేయబెట్టకపోయింది కదా అని చెప్పి భస్మాసుడు పరుగులు తీస్తూ శంకరుడు దగ్గరికి వస్తున్నాడు. వరమిచ్చాడుగా శంకరుడు. ఆ వర ప్రభావం తెలిసిన శంకరుడు పరుగులు తీస్తూ ఉన్నాడు. అంటూ భస్మాసుడు పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇది విన్న శివుడు ఏ విధముగా పరుగులు తెలుస్తున్నాడంటే చూడండి అయ్యా. అంటూ పరుగులు తీస్తున్నాడు పాపం శంకరుడు. ఆకాశ మార్గాన్ని వెళ్తున్న నారద ముని గారు చూసి నారాయణ నారాయణ అప్పుడు అన్నాడు శంకరుతో, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఏమి జరిగింది శంకరా, 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 కష్టం వచ్చింది శంకరా, ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఏమేమి జరిగింది శంకరా, ఎన్ని కష్టం వచ్చిందయ్యా శంకరా, హాయిగా కైలాసం నాట్యం చేసుకోక ఇలా భూలోకమంట పరుగులు తీస్తున్నాడు నారద ముని వారు. అప్పుడు అన్నాడు శంకరుడు, ఆపదలో ఉన్నాడు నారదా, మంచి ఉపాయం చెప్పవయ్యా నారదా, 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 ఆపదలో ఉన్నాయా నారదా, అపాయం లేని ఉపాయం ఏం చెప్పమన్నాడు. ఇప్పుడు అంటున్నాడు నారద ముని వారు, స్వామి, నీకు చెప్పేంతటి వాడినా అయినా అడిగావు కాబట్టి చెప్తున్నా చూసుకో. అపాయం లేని వాడు ఉపాయం ఉన్నవాడు, 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 విష్ణుమూర్తి ఒక్కడే శంకరా, నువ్వు విష్ణులోకమల్లవయ్య శంకరా, విష్ణుమూర్తి ఒక్కడే శంకరా, నువ్వు విష్ణులోకమల్లవయ్య శంకరా,
విష్ణులోకి వెళ్ళమని నారదమునివారు. క్షణాల్లో శంకరుడు విష్ణులోకి వెళ్ళాడు. అప్పుడు ఎదురుగా విష్ణుమూర్తి స్వామి వచ్చి, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఏమేమి జరిగింది శంకరా, 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 కైలాసమున్నాడు విష్ణులోకం వచ్చాడు, కైలాసమున్నాడు విష్ణులోకం వచ్చాడు, పార్వతీ చక్రమాల ప్రజవన పెట్టాడు, పార్వతీ చక్రమాల ప్రజవన పెట్టాడు, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చిందా శంకరా, హాయిగా కైలాసంలో నాట్యం చేయక ఇలా విష్ణులోకం వచ్చావని అన్నాడు విష్ణుమూర్తి వారు. జరిగిన విధానం మొత్తం విష్ణుమూర్తికి చెప్పుకున్నాడు శంకరుడు. ఓహో అలా జరిగిందా అని చెప్పి విష్ణుమూర్తి వారు క్షణాలలో ఒక మోహినిగా మారిపోయాడు. అప్పుడు ఎదురుగా వస్తున్నాడు పాపం భస్మాసుడు, పరుగులు తీస్తూ ఏడి శంకరుడే వచ్చాడు కదా అని చెప్పి వెతుక్కుంటూ ఎదురుగా విష్ణుమూర్తి వారు మోహిని రూపంలో ఉండి దర్శనమిచ్చారు. అప్పుడు అన్నాడు భస్మాసుడు, ఓహో సుందరి, ఇంత అందంగా ఉన్నావు కదా, నన్ను పరిణయం ఆడతావు అన్నాడు. అప్పుడు అంటున్నాడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వారు, నన్ను పరిణయం ఆడాలంటే నువ్వు నన్ను నాట్యంలో ఓడించాలన్నాడు. అప్పుడు అన్నాడు భస్మాసుడు, ఓహో సుందరి, బోలో సంక్రాంతి వాడిని నా తపస్సును మెప్పించి వరం పొందిన వాడిని నేను నాట్యంలో ఓడిస్తావు నాకు ఒక లెక్క అంటూ, నా తన సుందర నటరాజా, తన సుందర నటరాజా, వందిత శివరాజా, వందిత శివరాజా, ఆలా 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 గజటాదరా, ఆలా గజటాదరా, హౌరీ మనోహర గజటాదరా, గజటాదరా, గంగాధర 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 మునిగి తేలుతూ ఉన్న విష్ణుమూర్తి వారు, మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వారు ఎప్పుడైతే తన శిరస్సు పైన చేయి పెట్టుకుని నాట్యం చేస్తున్నాడో అప్పుడు భస్మాసుడు శివుడిచ్చిన వరాన్ని మర్చిపోయి, ఓహో నాట్యంలో ఒక కొత్త గంగం ఏమని చెప్పి తన శిరస్సు పైన చేయి పెట్టుకోగానే క్షణాల్లో భస్మం అయిపోయాడు. అరే పార్వతీ